హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మాకు మినీ ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. మినీ ప్రాజెక్ట్ 2.2లోని 3.2లోని ఉంటుంది. 4.2లో అయితే మేజర్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, లేదా ఇంటర్న్షిప్. సో ఈ మా ప్రాజెక్ట్ అయితే స్మార్ట్ అవుటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నైట్ 2 వరకు నేను కూర్చొని ట్రై చేశా. కాంపోనెంట్స్ అప్పుడు వరకు అయ్యాయి. ప్రెసెంట్ ఇప్పుడైతే మా వాళ్ళు బ్యాచ్మేట్స్ ఇంక ఇద్దరు ఉన్నారు, పండును వెంకట్ అని. వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే కాంపోనెంట్స్ వర్క్ అవ్వడం నేను నైట్ వరకు చూసాను. అవి కోడ్స్ అవన్నీ ఇవ్వాలి కదా, వర్క్ అవుతుండే. సో ఇప్పుడు అవన్నీ ఇంటిగ్రేట్ చేసి యాక్చువల్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఈరోజు మాకు ప్రాజెక్ట్ రివ్యూ అయితే మేము ఈరోజు చేస్తున్నాం. ముందు యాక్చువల్లీ ట్రై చేసాం, తర్వాత మళ్ళీ కొన్ని ఒకటి అటు ఇటు వెళ్ళడం వల్ల కుదరలేదు. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వాళ్ళు చేస్తున్నారు కదా, చూపిస్తాం. నా రూమ్లోనే ఉన్నాం. మాకు ఇప్పుడు 11:15 స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ రివ్యూస్. ఈ బట్టలు దొరికితే బీచ్ వేస్ట్ నేను వచ్చే ఏటీ యూఏడి సపోర్ట్ ఉందా, బట్ యూఏడి టైప్ అవుతుంది. ఎలా పండు ఈ డాకం కాంపోనెంట్స్ చెక్ చేసి పని చేయట్లేదు వదిలేసాడు, చేతులు ఎత్తాడు డాకం. ఈడు నేను రాత్రి కూర్చొని చేసాం కాంపోనెంట్స్ ఏవో లాస్ట్కి వర్క్ అయ్యి. తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేయడానికి ఇటు వస్తున్నాడు. అది అదే స్టార్ట్ చేయమన్నా మొహం దాచుకుంటున్నాం, సిగ్గుపడుతున్నాం ఫేమస్ అయిపోతామని. అవునవును, నేనే ఫేమస్. అది జూమ్ చేయరా ఎందుకది మనోడు చూడు. అవునా, కష్టపడి కనెక్ట్ చేసాడు కదా. ఏరా నేను మాలో కూడా చేస్తే నువ్వేం బీకారు వెనకాల నుంచి సజెషన్లు ఇస్తున్నా మళ్ళీ. అవునవును. 11:15 అయితే మనం ఎప్పుడు వెళ్తున్నాం? ఇప్పుడు టైం ఎంత? 12:45. 12:45 11:45 రా, హాఫ్ అన్ అవర్ అయింది. అంటే ఒక బ్యాచ్ ఉన్నాయి ఉంటుంది మంది, లాస్ట్ థర్డ్ బ్యాచ్గా. హాఫ్ అన్ అవర్కి ఒక బ్యాచ్, హాఫ్ అన్ అవర్కి ఒక బ్యాచ్ అనుకుంటే పోనీ. అయినా లాస్ట్ థర్డ్ బ్యాచ్గా మంది. టైం ఉందిలే. ఇప్పుడు ఇంకా మన ప్రాజెక్ట్ అవ్వలేదు కానీ వెళ్ళిపోతున్నాం మేము చూపించడానికి రివ్యూకి. దట్ ఈస్ మాధవ్ ముఖేష్ కాదు, పండు బ్యాచ్. అరే బ్యాచ్ లీడర్ నువ్వు రా రే, గ్రూప్ ఏ స్టూడెంట్ అసలుకి టాపర్. గ్రూప్ ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. 9+ నువ్వు చెప్పేదాన్ని నాకు కూడా ఏమన్నా మళ్ళీ చెప్పు. ఈసారి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎస్ఎంఎస్ పంపాలి సార్, మీరే పంపించేస్తారు సార్ ఎస్ఎంఎస్. అందరి ముందు చెప్పాలంటే పరువు పోద్దట. ఆడ ముందు ఉన్నప్పుడే పరువు తీస్తావు, ఇంక అందరి ముందు చెప్తే ఇంకా పరువు విషయం ఉండదు. వీడు ఎల్సిడి ఎస్ఎంఎస్ పంపుతుంది సార్ మొహం చూడాలి, అది హైలైట్. And add PCBs and make it look realistic. That's it, no questions like how is this code works. Code, but he was asking if people will steal that. అరే ఆ రూమ్ ఖాళీ ఉంది. సీరియస్గా వంశీగడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడు, ఏదో ఆడే ప్రాజెక్ట్ చేసినట్టు. వేస్ట్ కూడా చూడు. చూడు వీడియో కోసం యాక్టింగ్. అయిపోయిందా ప్రాజెక్టు? అరే అసలు నీకేం తెలుసా ప్రాజెక్ట్ గురించి? టాపర్ ప్రాజెక్టు చేసింది ఆడు. ప్రాజెక్టు ఎక్స్ప్లెయిన్ చేసేది నువ్వు. ఏం చేసావు? పేపర్ మీద బొమ్మలా ఎక్స్ప్లెనేషన్ ఏది? దిస్ ఈజ్ ఓకే. అబ్స్ట్రాక్ట్ ఇందులో ఉంది. పాస్వర్డ్ తెలుసా ఫస్ట్ నీకు అసలు? డ్రీమ్ బిగ్ అట ఈడు. డ్రీమ్ బిగ్ వర్క్ హార్డ్. మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తాడు అంటే ఈడు సిగ్గుపడతాడే. డిజైన్ అంతా క్రెడిట్ నాదే. అరే నిజం చెప్పురా, అంతే ప్రాజెక్ట్. నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. అంతే గామాయి మొత్తం గామాయి తీసుకొచ్చే వాడి చెడు. కెమెరా అంతా కెమెరా. అంటే అవునా? హీరో, మా క్లాస్ హీరో. ఈడు ఇంకో హీరో ఎంటర్ అయ్యాడు ఫ్రేమ్ లోకి. హీరో, మెయిన్ హీరోరా. చందు హేమంత్ ఈడు అనుకోగలరు. ఆడు సీకు. నీకు సిగ్గు కూడా ఉందంటరా?
ఆడ హెయిర్ స్టైల్ అసలు క్యా కూల్గా ఉండడం ట్రై చేస్తున్నాను. పెళ్లి కూతురు చిన్నారి పెళ్లి కూతురు అరే సూపర్ ఉందిరా అది చూడడానికి. ఆడు ప్రాజెక్ట్ చేయడం లేదు కానీ వేరే ప్రాజెక్ట్ మీద పడుతున్నాడు. అరే అది పెట్టరా రే పక్క పెట్టరా. హెయిర్ స్టైల్ బాగుంది కదా? అరే ఆడేదో కాంపోనెంట్ లేపేస్తున్నాడు చూడు. ఏ బాబు ఇచ్చే కాంపోనెంట్ ఇచ్చే ఎందుకు? చందు అరే చందు కూడా నేను డ్రీమ్ చేయరా. అరే చేయరా నువ్వు ప్రాజెక్ట్ చేయరా ఫస్ట్ రే. ఏమొచ్చింది? యా ఓకే ఓకే ఏది మాధవ్ ఈడు ఓవర్ యాక్షన్ ఇది మా ఊరి చాట్లు. అమ్మో వర్మ బాయ్ వర్మ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ సీరియస్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు చూడు. ఈడేమో హిందీ ఆడేమో తెలుగు. ఈడు చెప్పింది ఆడికి అర్థం అవ్వదు. ఆడు చెప్పింది వీడికి అర్థం కాదు. ఇతను ఒక వింత జీవి వేరే గ్రహం నుంచి వచ్చాడు. పండు అరే కోటాం చేసావా? ఆడ ఊపిడి మనిషి ఊపిపోతాడు చూడకంగా. చూడు కొత్త ల్యాప్టాప్. మీ ప్రాజెక్ట్ లేదురా? లేదు. పైన జై శ్రీరామ్. ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు? నీ ప్రాజెక్ట్ తప్ప మిగిలిన అందరి దగ్గర తిరుగుతున్నావు నువ్వు. నీ ప్రాజెక్ట్ మెంబర్స్ ఏరు అసలు? అదే వీడే మెయిన్ ఫ్రేమ్ అసలు. తమ్నెల్ ఏం పెడదాం పిచ్చికి కూడా. ఏరా మినిమం 9. ఏందమ్మా చందు కూడా హెయిర్ స్టైల్ వస్తే హాయ్ కామెంట్ చేయి. ఏం చేస్తున్నావు? కోడ్ చూస్తున్నావా? వర్క్ అవ్వని కోడ్. వాడేం చేస్తున్నాను? ఈ కోడ్ కాదురా, నేను ఇంకో కోడ్ ట్రై చేస్తున్నాను. ఓహో వేరే ప్రాజెక్ట్ కూడా. అదే పాయింట్. ఓకే వంశీ నేను అవ్వద్దా ఈరోజు? కవ్వద్దా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఓకే 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 ఇప్పుడు ప్రాజెక్ట్ రివ్యూ అంటే యానిమే చూస్తున్నాడు వీడు. నాసాకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? నాసాకి ఆడ వెళ్ళిపోతాడు. అరే అరే మీ ప్రాజెక్టే కదా ఆకాష్, అది మీ ప్రాజెక్ట్. ఏం చెప్పు అసలు ఏం లేదు. చిన్నోళ్ళు ఆటోలో ఎక్కలేరు కదా, చిన్నోళ్ళు కూర్చుంటారు. సెక్యూర్లీ స్పెషల్ డే అంటే మిలిటరీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి చాలా స్పెషల్ డే అనమాట. అంటే బ్రీఫ్ గా చెప్తాను.
నెక్స్ట్ అది వస్తుంది నీకు తెలుస్తుంది కంప్లీట్ ఏడతాను ఇస్తాను స్టార్ట్అప్ సెపరేట్ ఎపిసోడ్ వస్తుంది దాంట్లో ఎపిసోడా ఇది దాని మీద వీడియో తీయాలంటావు నెట్ఫ్లిక్స్ లో వస్తుంది నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ. ఓపెన్ అయ్యమని అంటే ఏదో మూవీ మంచిగా వస్తుంది. స్టోర్ మంచి ఆడేం చేస్తాడు, టేప్లు అతికిస్తాడు అందులోని బాగా. మెయిన్ లీడర్ అంటే లిఖిత్ సాయి. ఓకే, టెక్నికల్ గా జస్ట్ టైటిల్ డిసైడ్ చేశారు. టైటిల్ డిసైడ్ చేసావు. వావ్. ఎపిసోడ్ అరే నువ్వు కాలేజ్ చదువుకోవడానికి వస్తున్నావా ఇంకా దేనికి వస్తున్నావా? మరి ఇక్కడ యానిమే చూస్తున్నావా? ఈ వీడియో ఇవాల్యుయేటర్స్ చూడాలంట, నేనేం చేయలేదని చెప్పాను అది చూసి అప్పుడు వేయాలి గ్రేడ్. ఎంతైనా ఈడు టాపర్ రా, ఇడికి వేస్తారులే గ్రేడ్. ఆకాష్ బాగా చెప్పాడు. లాస్ట్ టైం గ్రేడ్ వచ్చింది. గోలా చదువుకోకుండా ఏంటి నువ్వు, సిగ్గు లేదు. అదే మేము నీ జూనియర్స్ అయినా మాతో చదువుతున్నావు. సీనియర్ అంట, సీనియర్ ఇడు. సూపర్ సీనియర్. ఎవరు సీనియర్ రా? ఏరో చందు ప్రాజెక్ట్ రివ్యూ అవ్వలేదే. అవునులే మీ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, అందుకు సో డిసప్పాయింటెడ్. మనది ఏ ప్రాజెక్ట్ అవ్వలేదు. ఏరా ప్రాజెక్ట్ అవ్వలేదు. ఒక పక్క ఏసీలో ఉన్నావు నా ఆనందం, కానీ ఇంత వెయిట్ చేసామని ఒక బాధ. ఇప్పుడు ఎండ్లోకి వెళ్తామని. అవునరా బాబు, ఎండ లంచ్కి వెళ్ళకుండా ఇంతసేపు ట్రై చేసాం, కోల్డ్ ఏమి అవ్వలేదు చేయలేదు. సరే నువ్వే పట్టుకొచ్చేస్తున్నావా? నేను చేసింది ఆడు చేసాడు అట చూడు ఆ ప్రాజెక్ట్. అంత సీన్ లేదు పక్కా ఒకటి లేదు కదా. నాకేం తెలుసురా, నేను ఐఓటీ కాదు కదరా. లేదా పక్కా? ఓహో దీని గురించి ప్రాజెక్ట్ రివ్యూ గురించి. మరి మేమేమైపోయి మా డి మరి ఆ టైంలో మేము రాలేం కదరా రివ్యూకి. ప్లాన్ 2 అండి కదరా. లంచ్కి వెళ్ళి లంచ్ చేసి మేము ప్రాజెక్ట్ మీద కూర్చోాలి. అవుద్దో లేదో తెలియట్లేదు. నైట్ కూర్చున్నాం మళ్ళీ. మిగతా అంతా అయిపోయింది కదరా, వాళ్ళు కోట్ ఒకటే కదా. అదంతే కదా, సాయంత్రం స్టార్ట్ చేయడం బెటర్. ఇది కాడ పట్టుకోరా అక్కడ తీసుకుంటానులే రూమ్కి వెళ్ళాక. లంచ్ చేయాలా? లంచ్ చేయాలి ఇప్పుడు. తినద్దా అన్ని అసలు న్యాయం చేయాలి మస్కి. ఆడు సో డిసప్పాయింటెడ్ అంట అన్నం రివ్యూ అవ్వలేదని చెప్పి. నువ్వు ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది. మా ప్రాజెక్ట్ అవ్వలేదు కాబట్టి చిరాకు వచ్చింది. అవ్వక చెయ్యక అయిడ్రా పండుగడు డే స్కాలర్. ఆడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎండలోని మళ్ళీ రేపు. మీ పార్ట్నర్ ఏడి, ప్రాజెక్ట్ పార్ట్నర్? పార్టిసిపేట్ చేయట్లేదు వాడు. వాడికి నీతోను ఎండ దంచేస్తుంది కదరా. రేపు 11 to 1 మళ్ళీ. సబ్స్క్రైబ్ చేస్తాను. చందుగా చూడు తీసుకురా అని చెప్పిన. నువ్వు సబ్స్క్రైబ్ చేస్తారా అసలు? ఫస్ట్ సబ్స్క్రైబ్. ఇంకా కింద కమెంట్, ఫస్ట్ కమెంట్ నేనే ఇచ్చా. ఇంకా చెప్పు. ఇంకా ఇలా వెళ్ళిపోదామా? మెస్కే డైరెక్ట్. వీడు రూమ్కి వెళ్తాడేమో, అన్ని పట్టుకున్నాడుగా. అసలుకి పెద్ద ప్రాజెక్టు. నాసాకి వెళ్ళిపోతారేమో నెక్స్ట్. అక్కడి నుంచి వచ్చింది ఇది. అక్కడ ఏదో సగం ట్రై చేశారు. అవ్వకపోతే మీకు పంపేసి మీరు ఫినిష్ చేశారు. వావ్. అసలు ఎలా రా అసలు అది? వాళ్ళకి తెలియదు ఎలా. మీరు చేశారు కదా, మీకు తెలీదా? చేసి పంపించారు. ఓహో, మేము ఫినిష్ చేసాం. హ్యాపీగా ఆడుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.